ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ టి రాజేష్ చేతుల మీదుగా ప్రజాప్రతినిధి టీవీ మన ప్రజాప్రతినిధి పత్రిక క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ యువత మద్యం మత్తు పదార్థాలకు బానిస కావద్దని సూచించారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలంటే యువత సరైన మార్గంలో నడవాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధి టీవీ ఛానల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పత్రికా రంగం సమాజానికి సేవ చేస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు 9th March 2026 రోజున మన ప్రజాప్రతినిధి సంబంధించిన క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రజాప్రతినిధి న్యూస్ ఛానల్ వాళ్ళకి ఈ క్యాలెండర్ ఆవిష్కరించిన ఈ మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసింది ఏమనగా, ఈ మధ్యకాలంలో ఈ విలేజ్లో కూడా ఎక్కువ డ్రగ్స్ అనేది వినియోగం చేయడం జరుగుతుంది. దానిపైన అవగాహన కల్పించాలని కూడా న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా మా తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా న్యూస్ ఛానల్ ద్వారా నేను మన దుబ్బాక ప్రజానికి తెలియజేయండి ఏమనగా, ఈ చిన్నపిల్లలకు కూడా ఈ వాహనాలు అనేది నడపడానికి ఇవ్వద్దు, ఇస్తే అది కూడా చట్ట ప్రకారం నేరమే, తల్లిదండ్రుల మీద నేరం ఆరోపించడం జరుగుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి ఈ వాహనాలు ఇచ్చే విషయంలో చాలా స్ట్రిక్ట్గా తల్లిదండ్రులు వాళ్ళకి వాహనాలు ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ఆ విధంగా ఇవ్వడం వలన ఆ పిల్లలు ఆ బండ్లు నడిపి వాహనాల మీద అవగాహన లేకుండా యాక్సిడెంట్స్ జరిగి ఈ ప్రమాదాలకి లోనయ్యి వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఎదుటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగడం జరుగుతుంది ఈ ప్రమాదాల వల్ల. కాబట్టి చిన్నపిల్లలకి ఏ విధమైన వాహనాలు లైసెన్స్ లేకుండా వాళ్ళకి వాహనాలు ఇవ్వద్దని చెప్పి ఈ మైనర్ పిల్లల తల్లిదండ్రులు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది.